ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట ఈద్గా వద్ద జరిగినటువంటి రంజాన్ పండుగ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు అలాయ్ బలాయ్ తీసుకుని పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఇక బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి సంబంధించిన మహిళలంతా కూలీ పని చేసి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా వరంగల్లో ఏప్రిల్ 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివెళ్లడం కోసం అవసరమైనటువంటి డబ్బుల్ని కలెక్ట్ చేయడంలో భాగంగా వాళ్ళు కూలీ పని చేసి అందుకు అవసరమైనటువంటి ఖర్చుల్ని సేకరించే పని చేపట్టారు. ఇది రాష్ట్రంలోనే వినూత్నంగా ఈ మండలానికి సంబంధించిన మహిళా విభాగం చేపట్టినటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇక దుబ్బాకలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటు చేయబోతున్నటువంటి స్థలాన్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అక్కడ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఇక సిద్దిపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యంగా హెచ్సియులో పెద్ద ఎత్తున అక్కడ 400 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం, అందుని అడ్డుకోబోతున్న విద్యార్థుల్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ కార్యక్రమం చేపట్టింది. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చేగుంటలో జరిగినటువంటి రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డులకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. డంప్ యార్డు జీవోని రద్దు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.